అందరికీ. ఇప్పుడు నేను మీ ముందు ఉంచబోయే వాక్యము ఏంటి అంటే, ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 4 అధ్యాయము 13 వచనము. ఇక్కడ ఏమని ఉంటది అంటే, నన్ను బలపరచు వాని యందే నేను సమస్తము చేయగలను. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ హిమ్ హూ స్ట్రెంథెన్స్ మీ. ఇక్కడ పౌలు గారు మనకి ఏం చెప్తున్నారు అంటే, పౌలు గారు చెరసాల్లో ఉన్నప్పుడు ఈ యొక్క పత్రికలు అనేవి రాశాడనమాట సంఘాలకి. ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారు అంటే, నన్ను ఎవరైతే బలపరుస్తారో, ఎవరైతే ధైర్యాన్ని ఇస్తారో, ఎవరైతే నాకు భయాన్ని తీసివేస్తారో, ఎవరైతే నన్ను నడిపించగలుగుతారో వాని అందే నేను సమస్తము చేయగలుగుతాను అని చెప్పేసి పౌలు గారు చెప్తున్నారనమాట. ఆయన ఉద్దేశం ఏమై ఉండొచ్చు? ఆయన ఏం చెప్తున్నాడు అంటే, మనం జనరల్‌గా ఆలోచిస్తే ఏమనుకుంటాము? మనం ఈ లోకపరంగా ఆలోచించి నేనేం కోరుకున్నా దేవుడిని బట్టి నేను చేసేయగలుగుతాను. నేనేమనుకున్నా దేవుని బట్టి నేను చేయగలుగుతాను ఈ లోకంలో అనుకుంటాం. కానీ ఇక్కడ పౌలు గారి ఉద్దేశం ఏంటంటే, ఆయనకున్న సమస్యల్లోంచి నాకు ఎటువంటి పరిస్థితులు ఎదురైనా అవి నష్టాలై ఉండొచ్చు, అన్ని కష్టాలై ఉండొచ్చు, అన్ని ఇరుకులే ఉండొచ్చు, ఇబ్బందులు అయి ఉండొచ్చు. నేను ప్రతి ఒక్క దాన్ని ఎదిరించగలిగే శక్తి అనేది నా దేవుడు నాకు ఇస్తాడు. ఆయన బట్టి నేను ప్రతి దాన్ని సహించుకోగలను, ప్రతి దాన్ని ఎదిరించగలను, ప్రతి దానిలో నేను ధైర్యంగా నా దేవుణ్ణి బట్టి నేను ధైర్యంగా ఉండగలనని పౌలు గారు చెప్తున్నారనమాట. ఎవరైతే నన్ను బలపరుస్తారో ఆయన అందే నేను సమస్తము జరిగించగలను, చేయగలను. సో ఈ మాటని మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రతిరోజు. ఎందుకంటే మనకి ప్రతిరోజు ఎన్నో సమస్యలు అనేవి మనం చూస్తూ ఉంటాం మన జీవితంలో. మనుషులు మనల్ని పలకరించలేదని, మనుషులు మనల్ని తృణీకరించారని, లేకపోతే మనం అనుకున్న పనులు జరగలేదని, మన చుట్టూ చీకటి ఉందని, మన చుట్టూ యొక్క అంద అంద మన చుట్టూ అనేవి పరిస్థితులు అనేవి మనకు అనుకూలంగా లేవు అని, ఆ యొక్క భయాందోళన కలిగినటువంటి పరిస్థితులు అనేవి మన జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం. సో అటువంటి పరిస్థితుల్లో మీరు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి? సో నన్ను ఎవరైతే బలపరుస్తారో వాని యందు నేను సమస్తము చేయగలుగుతాను. ఆ యొక్క శ్రమను బట్టి నేను ధైర్యంగా ఉంటాను. ఆ యొక్క శ్రమను నేను ఎదిరించగలుగుతాను. ఆ యొక్క పరిస్థితిని నేను హ్యాండిల్ చేయగలుగుతాను. ఎందుకంటే నా వెనకాల నాకంటే శక్తిమంతుడు, ఈ లోకాన్ని సృజించినటువంటి దేవుడు నాకు తోడుగా ఉన్నాడని ధైర్యంగా ఉండండి. దేనికి చింతపడాల్సినంత అవసరం ఏమీ లేదు. దేనికి భయపడాల్సినంత అవసరం ఏమీ లేదు. సో మనం ఎప్పుడైతే ధైర్యంగా ఉంటామో దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడనమాట. ఎందుకంటే మనకి అన్నీ చేయగలిగినటువంటి దేవుడు మనకి తోడుగా ఉన్నప్పుడు మనం దేని గురించి చింతించాలి? సో మీరు ఒకసారి ఈ యొక్క వచనాన్ని జ్ఞాపకం చేసుకోమని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ చిన్ని మాట దేవుడు దీవించును గాక. ఆమేన్.